ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవంగా ఏ ఇయర్ నుంచి జరుపుకుంటున్నారు? ఎయిర్ బబుల్స్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఇటువంటి అంతర్జాతీయపరమైనటువంటి అంశాలతో మేము ముందుకు రావటం జరిగింది. నమస్తే, ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. ముందుగా అంతర్జాతీయపరమైనటువంటి అంశాల యొక్క వివరాలు ఏంటో మనము చూద్దాం. అంతర్జాతీయ అంశాలలో ముందుగా మనం చెప్పుకునే ఇంపార్టెంట్ ఏంటంటే యుఎన్ఓ జనరల్ సెక్రటరీ అయినటువంటి యాంటోనియో గుటెరస్ గారు 2020 సెప్టెంబర్ 18వ తారీఖున మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవంగా జరుపుకోవాలని ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. ఈపీఐసి అంటాం, ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అంటాం. ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్. ఇక్కడ ఈ యొక్క అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం చూసారా, ఈ యొక్క దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2020 నుంచే తొలిసారిగా జరుపుకోవడం అనేది మనకి హిస్టారికల్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి దీని తాలూకి ప్రాధాన్యత ఏంటి? అయితే ఇక్కడ ఎపిక్ అంటే మీనింగ్ ఏమిటంటే ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్. ఆర్గనైజేషన్తో పాటు వీటి యొక్క అనుసంధానంగా ఏ ఆర్గనైజేషన్ యొక్క విభాగం అనేది ఇందులో ఎక్కువగా భాగస్వామ్యం చేసుకోవడం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యుఎన్ ఉమెన్, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికల్ కోఆపరేషన్ డెవలప్మెంట్, ఓఈసిడి అంటాం. అయితే వీటి యొక్క అనుసంధానంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం అంటే ఈక్వల్ వేజెస్ డే అంటాం. ఈక్వల్ వేజెస్ డే. అయితే ఎందుకు ఈక్వల్ వేజెస్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుందంటే ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోవడం, అలాగే స్త్రీ పురుషుల తాలూకా వేతనాల్లో వ్యత్యాసం రావటం, అందులో భాగంగా మనకి కోవిడ్-19 తాలూకా పాండమిక్తో పూర్తి స్థాయిలో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా పెరిగిపోయే స్థాయిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనకి భారతదేశంలో మనం చూద్దాం, ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరువాత మగవాళ్ళకి అలాగే స్త్రీలలో కూడా సమాన వేతనాన్ని కల్పించే విధానాన్ని అందులో కల్పించడం అనేది జరిగింది. అయితే ఇంకా మన భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ ఇన్ జెండర్ అంటే ఇక్కడ మనకి లింగ అసమానత్వం అనేది ఇంకా మన భారతదేశంలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి జెండర్ ఈక్వాలిటీస్ అనేది ఉన్నాయి. దీని ద్వారా పూర్తి స్థాయిలో ఇన్ఈక్వాలిటీస్కి గురయ్యేవారు ఆడవాళ్ళు, ఉమెన్స్. కనుక మహిళా సాధికారికత, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యత విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమానమైనటువంటి వేతనాలని ప్రకటన జారీ చేయాలని దృఢమైనటువంటి అవేర్నెస్ కల్పించాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఎపిక్ అనే అనుసంధానమైనటువంటి ఆర్గనైజేషను ఐఎల్ఓ మరియు యుఎన్ ఉమెన్ మరియు ఓఈసిడి అనే ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రపంచంలో అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం ఇంటర్నేషనల్ ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ అనే దినోత్సవాన్ని తొలిసారిగా ఈ 2020 సెప్టెంబర్ 18 నుంచే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ ఈక్వల్ వేజెస్ డేగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఈక్వల్ వేజెస్ ఉంది కదా, ఇందులో భాగస్వామ్యంగా అనుసంధానమైనటువంటి ఆర్గనైజేషన్ ఏమిటో అడుగుతాడు. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, యుఎన్ ఉమెన్, అలాగే ఓఈసిడి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఇవి ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ ఈక్వల్ వేజెస్ డే తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తరువాత అంతర్జాతీయ పరంగా వచ్చే న్యూస్ ఆర్టికల్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ యొక్క సర్వేలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో భాగంగా భారతదేశం యొక్క స్థానం 116వ స్థానం. అయితే ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ని విడుదల చేసేవారు ఎవరు, ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత, అయితే 2020లో దీని తాలూకా పరిధి స్థానం అనేది ఎందుకు కుచించుకుపోయింది, దేనిలో ఏ ప్రమాణాలలో భారతదేశం యొక్క విధానం అనేది పూర్తి స్థాయిలో తగ్గుదల వచ్చింది అనేది మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అడిగే ఇంపార్టెంట్ బిట్ అండి.
అయితే ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ని విడుదల చేసేవారు వరల్డ్ బ్యాంక్ అండి. అయితే భారతదేశం యొక్క స్థానం 116. దీని ప్రకారంగా అంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ పరమైనటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో తగ్గుదలలో కనిపించడం జరిగిందని వరల్డ్ బ్యాంక్ విడుదల చేయడం జరిగిందంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ మనకి విద్య మరియు ఏదైతే వైద్యం ఉందో విద్యా వైద్య రంగాలలో అనూహ్యమైనటువంటి విధానంలో పెరుగుదల అనేది బాగా తగ్గిపోయింది. విద్యలో సరైనటువంటి నాణ్యత కనిపించలేదు, అలాగే వైద్య విధానంలో కూడా సరైనటువంటి విధానం లోపించింది అనే దృఢమైనటువంటి ఈ ప్రమాణాలని అంశాలుగా పరిగణలో తీసుకొని ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో భారతదేశం యొక్క ర్యాంక్ని 116గా నిర్ధారణ చేయడం జరిగిందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అనౌన్స్డ్ బై వరల్డ్ బ్యాంక్. తర్వాత వచ్చే అంతర్జాతీయపరమైన న్యూస్ ఆర్టికల్స్లో ఎయిర్ బబుల్ అగ్రిమెంట్. ఇంతకీ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ఏంటో తెలియాలి. అదేవిధంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్తో భారతదేశం ఏ దేశాలతో అనుసంధానం జరుపుకుంది, అగ్రిమెంట్ కుదుర్చుకుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎయిర్ బబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం 2020 సెప్టెంబర్ 2020 మార్చి నుంచి ఇంతవరకు మనము చాలా రకాలుగా కోవిడ్-19 తాలూకా అనుసంధానమైనటువంటి ఇబ్బందుల వల్ల, ప్రమాదకరమైన అంశాల వల్ల అంతర్జాతీయపరమైనటువంటి ప్రయాణాలు, అంతర్జాతీయపరమైనటువంటి అంశాలు పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. అయితే ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మన భారతీయుల తాలూకా విజిటర్స్ ఉంటారో, భారతీయులు ఉంటారో, అలాగే ఇప్పుడు కోవిడ్-19 యొక్క ప్రభావంతో ఇరు దేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకురావాలి. అయితే ఇతర దేశాల నుంచి భారతదేశానికి భారతీయులను తీసుకురావాలనేటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే ముఖ్యమైనటువంటి అనుసంధానమైనటువంటి కార్యక్రమం ఉందో దీన్ని మనం ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటామండి. అయితే ఉదాహరణకి మనం అమెరికా నుంచి భారత్కి తీసుకురావాలి, అలాగే సౌదీ అరేబియా నుంచి భారత్కి తీసుకురావాలి. ఇందులో భాగంగానే ఇటీవల ఈ మధ్య కాలంలో వందే భారత్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా భారత ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా విదేశాల నుంచి విదేశాల్లో చిక్కున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా భారతదేశంలో తీసుకురావాలి. అటువంటి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ని మనం ఏమంటామంటే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అంటాం. అయితే ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ అనేది భారతదేశం అనేది ఎన్ని దేశాలతో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది? 10 దేశాలండి. అందులో ముఖ్యమైన దేశాలు యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, యుఏఈ, మాల్దీవ్స్. ఇటువంటి మొత్తం 10 దేశాలతో భారతదేశం అనేది ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ కుదుర్చుకుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ముఖ్యమైనటువంటి ఎయిర్ బబుల్ తాలూకా అగ్రిమెంట్ తాలూకా సమాచారం. ఇక తర్వాత వచ్చే అంతర్జాతీయ న్యూస్లో మనకి ఇండియా యుఎస్ఏ ఫౌండేషనల్ అగ్రిమెంట్ అనేది ఇటీవల ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి అగ్రిమెంట్లు అనేవి చాలా రకాలైనటువంటి అంశాలతో ఇండియా యుఎస్ఏ తాలూకా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనే అంశాన్ని మనం ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇండియా మరియు యుఎస్ఏకి మధ్య రానున్న కాలంలో ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ల యొక్క సదస్సు అనేది జరగబోతుంది. అందులో 2+2 డైలాగ్. ఇంతకీ 2+2 డైలాగ్ అంటే ఏంటి తెలియాలండి. 2+2 డైలాగ్ అంటే మీనింగ్ ఏంటంటే భారతదేశం నుంచి ఫారెన్ మినిస్టర్ గారు, అలాగే యుఎస్ఏ నుంచి డిఫెన్స్ మినిస్టరు, అలాగే ఇండియా నుంచి డిఫెన్స్ మినిస్టరు, యుఎస్ఏ నుంచి డిఫెన్స్ మినిస్టరు, ఇలా భారత్ అమెరికా దేశాల మధ్య ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ యొక్క సదస్సు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే 2+2 డైలాగ్ అంటాం. ఆల్రెడీ మీకు నిన్నటి క్లాస్లో దీనికి ముందు క్లాస్లో అంతర్జాతీయ ఈవెంట్స్లో మీకు చెప్పడం జరిగింది. ఇంతకీ మనకి లెమోవా అగ్రిమెంట్ ఏంటి, అలాగే మనకి కంకాసా అగ్రిమెంట్ అంటే ఏమిటి, అలాగే బెకా అగ్రిమెంట్ అంటే ఏంటి. అయితే మనకి బేసిక్స్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి బెకా అంటాం. ఈ బెకాలో ఈసారి భారత్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మిస్ అవ్వకుండా సంతకం చేయాలనే దృఢమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాల కోసం ఎదురు చేస్తుందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మనం 2+2 డైలాగ్ అంటాం. అంటే ఇండియా ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్, అలాగే యుఎస్ఏ ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ యొక్క కార్యక్రమాల్లో జరిగే సదస్సు తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ తాలూకా అంశాలు ఏంటంటే ఈరోజు మనము బ్రిక్స్ పరమైనటువంటి ఏవైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో ఈ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క సదస్సు అనేది
వర్చువల్ మీటింగ్లో జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఇందులో మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేది మొట్టమొదటిసారిగా బ్రిక్స్ అనేది 2006లో స్థాపించారు. 2009లో మొట్టమొదటిసారిగా సదస్సుని నిర్వహించారు. అదేవిధంగా బ్రిక్స్ తాలూకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలో వ్యాపార లావాదేవీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 20% పైగా వాణిజ్య వ్యాపారాన్ని ఏ దేశాల్లో ఎక్కువగా జరుగుతుందంటే బ్రిక్స్ దేశాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి కొన్ని ఖండాల సమూహం, ఇప్పుడు ఆసియా ఖండము, సౌత్ అమెరికా, అలాగే ఆఫ్రికా, ఇలా మనకి యూరప్ ఇలా మనకి అనేక ఖండాల యొక్క సమూహాలు కలిగినటువంటి దేశాలని ఇందులో సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఆసియా ఖండం, యూరప్ ఖండం అండ్ సౌత్ అమెరికా, ఇలా అనేక ఖండాల యొక్క సమూహాలు కలిగినటువంటి దేశాలు ఆర్గనైజేషన్ సమూహం పేరే బ్రిక్స్. ఇందులో మనకి 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క సదస్సు అనేది వర్చువల్ మీటింగ్లో జరిగిందనే అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్రిక్స్ తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక తర్వాత G20 అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి చెందుతున్న దేశాలలో ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ G20 అంటాం. G20 ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ సదస్సు అనేది 2020లో వర్చువల్ మీటింగ్లో జరుగుతుందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్లో చర్చించుకున్నటువంటి ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటంటే 21వ శతాబ్దంలో ఎదురయ్యే ముఖ్యమైనటువంటి పర్యావరణ విధానాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, అలాగే ల్యాండ్ డిగ్రేడేషన్ తాలూకా విధానము. ఈరోజు మన నేల కోత ఎక్కువ అవుతుంది. ఈరోజు మనకి ఫెర్టైల్ ల్యాండ్ అనేది చాలా తక్కువ పరిధిలో ఉంది. పూర్తి స్థాయిలో వన విధానం అనేది చెట్ల తాలూకా నరికివేత అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇటువంటి విధానాన్ని అరికట్టే విధమైనటువంటి ముఖ్యమైన ఎజెండాతో G20 ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సదస్సు అనేది వర్చువల్ మీటింగ్లో జరిగిందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత వచ్చే ఎబ్సా అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అని అంటాం. అయితే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అంటే దక్షిణ ఆసియా దేశాలలో ఉన్నటువంటి దక్షిణపరమైనటువంటి దేశాలు కలిగినటువంటి దేశాల్లో ముఖ్యమైన దేశాలు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. అయితే ఆఫ్రికా ఖండం, అలాగే మన నెక్స్ట్ సౌత్ అమెరికా ఖండం, అలాగే ఆసియా ఖండం, ఈ 3 ఖండాల తాలూకా సమూహాలు కలిగినటువంటి అభివృద్ధి దేశం ఎబ్సా అంటాం. ఈ ఎబ్సా ఫారెన్ మినిస్ట్రీ యొక్క సదస్సు అనేది వర్చువల్ మీటింగ్లో జరిగిందన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అదేవిధంగా చివరిగా చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంతర్జాతీయ అంశాల్లో వరల్డ్ బ్యాంక్కి ఈడీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతదేశం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం అయ్యారు అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రాజేష్ కుల్లార్ ఐఏఎస్. హర్యానా క్యాడర్కి చెందినటువంటి రాజేష్ కుల్లార్ ఐఏఎస్ గారు వరల్డ్ బ్యాంక్, ప్రపంచంలో అత్యున్నత బ్యాంకు వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితమైనటువంటి భారతీయ వ్యక్తిగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈయన 2023 ఆగస్టు 31 వరకు కూడా పదవిలో ఉంటారన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవండి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఈవెంట్స్తో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.